వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. అసెంబ్లీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న కూటమి ప్రభుత్వానికి శాసన మండలిలో మాత్రం ప్రతిపక్షం చుక్కలు చూపిస్తుంది. కీలకమైన బిల్లులు వీగిపోతూ ఉండటంతో మండలి వేదికగా ప్రత్యర్థుల భరతం పట్టే ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అన్వేషణ మొదలుపెట్టారు. మరి గవర్నర్ కోటాలో ఖాళీ అయిన ఆ రెండు కీలక పదవులు ఎవరిని వరించబోతున్నాయి? రేసులో ఉన్న 5-6 బలమైన నేతల్లో ఆ లక్కీ ఛాన్స్ కొట్టబోయే ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ కోటాకు సంబంధించి పందుల రవీంద్ర, జాకియా ఖానం పదవి కాలాలు సోమవారంతో ముగియడంతో 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ఈ 2 స్థానాలను మిత్రపక్షాలకు ఇవ్వకుండా తమకే కేటాయించుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో అధికార పార్టీలో టికెట్ ఆశావాహుల సంఖ్య ఊహించని విధంగా పెరిగిపోయింది. కుల సమీకరణాలు, ప్రాంతీయ ప్రాధాన్యతలు, గతంలో ఓటమి చవిచూసిన ప్రముఖులు ఈ పదవులను దక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. శాసనసభలో కూటమి ప్రభుత్వానికి పూర్తి ఆధిక్యత ఉన్నప్పటికీ శాసన మండలిలో మాత్రం పూర్తిగా భిన్నమైన వాతావరణం నెలకొంది. మండలిలో వైసీపీకి 33 మంది సభ్యులు ఉండటంతో కీలకమైన బిల్లులు, ప్రభుత్వ విధానాలు తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయి. మండలిలో అధికార ప్రతిపక్షం చేస్తున్న వ్యూహాత్మక అడ్డంకులను సమర్థంగా తిప్పికొట్టడంలో గత నియామకాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదనే చర్చ పార్టీలో నడుస్తోంది. శాసన మండలిలో ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం వేయాలంటే కేవలం సాధారణ నాయకులు సరిపోరని, నిప్పులు చెరిగే వాగ్దాటికి కలిగిన సమర్థులైన నేతలు అవసరమని అధిష్టానం గుర్తిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలోని కీలక పదవుల కోసం తీవ్రమైన వడపోత కార్యక్రమం జరుగుతోంది. ఎవరికి వారు తమకున్న రాజకీయ పరిచయాలను ఉపయోగించుకుంటూ తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. పదవుల ఆశ చూపిస్తే సరిపోదని, సంక్షోభ సమయాల్లో పార్టీని ముందుండి నడిపించే సత్తా ఉండాలని అధినేత భావిస్తున్నారు. ఆశావాహుల ఒత్తిళ్లు ఒకవైపు ఉంటే పార్టీ వ్యూహాత్మక అవసరాలు మరోవైపు తారాస్థాయికి చేరాయి. అసెంబ్లీలో అధికార కూటమికి సంపూర్ణ బలం ఉన్నప్పటికీ మండలిలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలు ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశాయి. తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగ కల్పన బిల్లు వీగిపోవడం, పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై జరిగిన చర్చలు అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అందుకే శాసన మండలిలో గొంతు గట్టిగా వినిపించే అవకాశం ఉన్న అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే శ్రీకాకుళానికి చెందిన కావలి గ్రీష్మ వంటి వారిని పంపినప్పటికీ ప్రతిపక్షం యొక్క వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మరింత పదునైన గలం అవసరమని తేలింది. అందుకే కాలం ఎవరికోసం ఆగదు అన్నట్లుగా సమయానుకూలంగా సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అధినేతపై ఉంది. రేసులో ఉన్న 5-6 బలమైన నేతల్లో ఎవరి అదృష్టం ఏ విధంగా మారుతుందనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా నెలకొంది. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు, సామాజిక వర్గాల వారంగా బలమైన పట్టున్న వారు ఈ అవకాశాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమకున్న సీనియారిటీని, పార్టీకి అందించిన సేవలను అధిష్టానం ముందు గట్టిగా వినిపిస్తూ పైరవీలు మొదలుపెట్టారు. అయితే గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా కేవలం ప్రతిపక్షంపై విరుచుకుపడే దూకుడు స్వభావం ఉన్నవారికే ఈసారి పీఠం దక్కే అవకాశం మెండుగా ఉంది. కాలం కలిసి రాకపోతే బలమైన వారు సైతం ఇబ్బంది పడాల్సి వస్తుందనే సామెత ఇక్కడ అక్షరాల వర్తిస్తుంది. ఎందుకంటే మండలిలో మెజారిటీ సంఖ్యాబలం ఉన్న ప్రత్యర్థులను ఢీకొనడం అంత తేలికైన విషయం కాదు. అందుకనే నాయకుల ఎంపికలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అత్యంత పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. ఏ పాముకు ఏమాత్రమో అన్నట్టుగా ప్రతిపక్ష వ్యూహాలకు తగిన ప్రతివ్యూహాలు రచించగల సమర్థుడిని బరిలోకి దించడమే చంద్రబాబు ముందున్న ఏకైక తక్షణ కర్తవ్యం. ఈ 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో ఎలాంటి సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎవరికి వారు తమకే ఈ అవకాశం దక్కుతుందనే ధీమాతో ఉన్నప్పటికీ అసలు నిజాలు బయటపడే వరకు ఎవరి పేరైతే ఖరారవుతుందో అనేది చెప్పడం కష్టంగా మారింది. ఎందుకంటే నాయకుల అంచనాలు వేరుగా ఉంటాయి, అధినేత వేసే రాజకీయ వ్యూహాలు మరోలా ఉంటాయి. పెద్దల సభలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థవంతంగా ఛేదించగల సత్తా ఉన్న నాయకుడినే ఎంపిక చేయాలని అధిష్టానం కఠినమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
కుల బలాలు, ఆర్థిక పరిస్థితులు మాత్రమే కాకుండా వాగ్దాటికి ప్రధాన అర్హతగా మారనుంది. ఎంచుకున్న అభ్యర్థి ప్రతిపక్షానికి ముచ్చెమటలు పట్టించేలా ఉండాలనేది పార్టీ ప్రధాన ఉద్దేశంగా స్పష్టమవుతుంది. రాబోయే కాలంలో జరగబోయే కీలక పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ నామినేషన్ల ప్రక్రియను అత్యంత వ్యూహాత్మకంగా పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మండలిలో ఎదురవుతున్న ఇబ్బందులు ప్రభుత్వ ప్రతిష్టను కొంతమేర దెబ్బతీస్తున్నందున వాటిని సరిదిద్దే దిశగా ఈ నామినేషన్లు ఉపయోగపడాలి. అందిన కాడికి అవకాశాలు అందిపుచ్చుకోవాలని భావించే నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ అంతిమంగా అధినేత ముద్ర ఎవరిపై పడుతుందనేది ఉత్కంఠభరితంగా మారింది. రేసులో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు గాని ఏది ఏమైనా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు కొందరు నాయకులు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. పటిష్టమైన రాజకీయ ప్రణాళికలతో అడుగులు వేస్తున్న చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం ఏపీ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించడం ఖాయం. త్వరలోనే ఈ 2 స్థానాలకు సంబంధించి పూర్తి స్పష్టత రానుండటంతో అధికార పార్టీ వర్గాల్లో ఎవరి పేర్లు ఖరారవుతాయనే దానిపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. మండలి పీఠాలను దక్కించుకోవడానికి అధికార పార్టీలో నేతల మధ్య జరుగుతున్న ఈ కోస్తా రాయలసీమ పోరు చివరికి ఎవరిని విజేతగా నిలబెడుతుందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రా చర్చనీయాంశమైంది. కుల సమీకరణాలు, ఆర్థిక బలాల కంటే ప్రత్యర్థుల దూకుడును కట్టడి చేసే సత్తాకే పెద్ద పీట వేయాలని చంద్రబాబు తీసుకుంటున్న ఈ సాహసోపేత నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు తెరలేపుతుందో వేచి చూడాలి. అధికార ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న ఈ శాసనమండలి పోరులో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయనేది త్వరలోనే తేలనుంది.